అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. నా వ్యాఖ్యల వల్ల మీరు మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే బేషరతుగా నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని సమంతకు ట్వీట్ చేశారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు ఆదర్శమన్న కొండా సురేఖ తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమేనని పేర్కొన్నారు. తన ఉద్దేశం మనోభావాలను దెబ్బతీయటం కాదన్నారు. అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. నా వ్యాఖ్యల వల్ల మీరు మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే బేషరతుగా నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని సమంతకు ట్వీట్ చేశారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు ఆదర్శమన్న కొండా సురేఖ తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమేనని పేర్కొన్నారు. తన ఉద్దేశం మనోభావాలను దెబ్బతీయటం కాదన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, నాగ చైతన్య విడాకుల వ్యవహారంలో నిన్న మంత్రి కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలు అటు రాజకీయాల్లో ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా పెను దుమారాన్ని చెలవేయని చెప్పుకోవచ్చు. వరుస ట్వీట్లతో కూడా కొండా సురేఖపై తీవ్ర అసహనాన్ని సినిమా నేతలందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయమే నిన్న చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ ట్విట్టర్ ద్వారా స్పందించారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల అట్లా ఒక నాయకుడు చిన్న చూపు ధోరణి ప్రశ్నించడం కానీ ముఖ్యంగా సమంతను ఏలెత్తి చూపడం కానీ ఆమె మనోభావాలు దెబ్బతీయడం కాదంటూ కూడా ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. స్వయం శక్తితో ఎదిగిన సమ్మత తీరు తనకు అభిమానం మాత్రం కాదు ఆదర్శం కూడా అంటూ కూడా ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నాడు. నా వ్యాఖ్యల పట్ల ముఖ్యంగా తను చేసిన వ్యాఖ్యల పట్ల మీ అభిమానులు కానీ మనస్తాపాలకు గురైతే బేషరతుగా ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారంటూ కూడా నిన్న ఆమె ఏదైతే నాగ చైతన్య సమంత వ్యవహారంలో మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని బేషరతుగా ఉపసంహరించుకుంటారంటూ కూడా తన ట్విట్టర్ వేదికలో పోస్ట్ చేయడం జరిగింది. దీంతో మరి ఈ వ్యవహారం ఇక్కడితో పులి స్టాప్ పడుతుందా లేకుంటే ఇంకా సినిమాకి సంబంధించి ఇంకేమైనా మాట్లాడతారనేది చూడాలి. కొంత పులి స్టాప్ పెట్టేందుకైతే మైండ్ ప్రయత్నించారనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ రాకేష్.